వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వెచ్ఛై. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఐటమ్ చూపించబోతున్నాను. అదే కార్ సీట్ అండ్ స్ట్రోలర్. మా బేబీ కోసం కొన్నా. ఈ బేబీ కాదు, మాకు పుట్టబోయే బేబీ కోసం. సో ఇది వచ్చేసి నాకు వావ్ వాట్ ఏ జంప్ క్లాప్స్ 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 సూపర్. సో ఇది వచ్చేసి మాకు $350 పడింది ఆఫర్ లో. అండ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $550 or $500 ఎంతో ఉంది. ఇప్పుడైతే ఆఫర్ అయిపోయింది. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడే ఎందుకు తీసుకున్నామంటే స్ట్రోలర్ కార్ సీట్. ఇక్కడ హాస్పిటల్స్ లో మాకు ఏంటంటే బేబీని కార్ సీట్ లో పెట్టే ఇంటికి పంపిస్తారు. కార్ సీట్ లేకపోతే బేబీని ఇవ్వరనమాట. సో మా బేబీ మాకు ఇవ్వాలంటే వాళ్ళు డాక్టర్స్ కార్ సీట్ అనేది ఇంపార్టెంట్. సో మెయిన్ గా దానికోసమే తీసుకున్నాము. టైం యాక్చువల్గా అయితే మనకి అంత మ్యాండేటరీ కాదు, ఇండియాలో ఎవరు తీసుకోరు. సో ఇక్కడ ఏంటంటే మ్యాండేట్ గా తీసుకోవాలన్నమాట, అది రూల్. సో అందుకనే తీసుకున్నాం. ఓకే, ఓపెన్ చేద్దాం. మంచి ఒక లైట్ తీసుకోండి, పొడుచుకోండి. ఓకే, సో ఫస్ట్ అయితే మనకు ఒక మంచి ఐటమ్ దొరికింది, థర్మాకోల్. చుక్కు చుక్కు బండి ఆడుకోవడానికి మనకు ఒక మంచి ఐటమ్ దొరికింది, వీల్స్ అనమాట. ఇవ్వదానా చుక్కు చుక్కు బండి ఆడుకుందాం. చుక్కు చుక్కు బండి వచ్చింది, పక్కకు పక్కకు జరగండి, ఆగినాక ఎక్కండి. ఓకే, ఇదన్నమాట 2 wheels. ఓకే, మా సింబా గారి కోసం ఒక గిఫ్ట్ కూడా పంపారు వీళ్ళు. వాడు ఎంత సర్ప్రైజ్ అవుతాడో చూడండి. సింబా కమ్ హియర్. సో వాళ్ళు ప్రేమతో మా సింబాకి గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. ఎంజాయ్ నాన్న, ఎంజాయ్ నాన్న. ఓకే, చాలా బరువుగా ఉంది. నా వైఫ్ కూడా ఇంత బరువుగా లేదు. ఎలా తీయాలండి ఇది? ఓకే, ఇవన్నమాట. అంటే మనకి ఇక్కడ ఇండియాలో అయితే మంచిగా బిగిచ్చిస్తారు మనకి. ఇవన్నీ మేమే చేసుకోవాలి. సో జరా నాన్న. సో ఓకే, అది కార్ స్ట్రోలర్ అనమాట. ఇది సీట్, ఇది కార్ సీట్ అనమాట. సో కార్ సీట్ వచ్చేసి మనకి ఇదేదో కలర్ అంటారు, బీచ్ కలర్ సంథింగ్ లాగా. సో మనకి ఇక్కడ మంచిగా మెత్తగా ఉంది. ఈవెంట్ లో బ్రాండ్ ఈవెంట్ ప్రో అండ్ కంఫర్టబుల్ ఉంది. మెయిన్ గా నేను ఎందుకు తీసుకున్నా అంటే, నేను రివ్యూస్ చదివేటప్పుడు వాళ్ళ బేబీని కార్లో ఉంచిరంట. వాళ్ళకి ఏదో చిన్న యాక్సిడెంట్ టైప్ అయితే వాళ్ళ సీట్స్ ముందుకు వెళ్ళిపోయినాయి, బేబీకి మాత్రం ఇంచు కూడా ఏం జరగాలంట. ఒక ఆమె రివ్యూ పెట్టింది అట్లా. సో నాకు మంచిగా అనిపించింది, ప్లస్ రివ్యూస్ కూడా బాగున్నాయి. సో అందుకని తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది కార్ స్ట్రోలర్. చాలా ఉంటాయి ఐటమ్స్ అనమాట. ఇవి ప్యాక్ చేసుకోవాలి. ఫస్ట్ డ్యామేజెస్ ఏమైనా ఉంటే చూసుకోవాలి మనం. ఒకవేళ డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఇచ్చేసేయాలి అనమాట, ఫిట్టింగ్ చేయొద్దు. అండ్ ఇక్కడ మీరు చెప్తే సర్ప్రైజ్ అవుతారు. ఐటమ్ తీసుకున్నాక బాగాలేకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు. కొంచెం డ్యామేజ్ ఉన్నా, నీకు నచ్చకపోయినా, డ్యామేజ్ లేకపోయినా కూడా నాకు ఈ ఐటమ్ నచ్చలే, వేరే ఐటమ్ దీనికంటే తక్కువకి వస్తుంది అంటే రిటర్న్ ఇచ్చేస్తారు, డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళు. సో అదనమాట, దట్స్ గుడ్ పాలసీ. ఇది కార్ సీట్ బేస్. ఇది లాస్ట్ లో చూపిస్తా. ఫస్ట్ అయితే స్ట్రోలర్ అవన్నీ ఫిట్ చేస్తా. ఓకే, సో మా డైరెక్ట్ రావడం వచ్చి కార్ సీట్ లో కూర్చోడం వల్ల కూర్చోగానే మేము డైరెక్ట్ తీసుకొని కార్లో పెట్టేస్తాం, తీసుకొని వస్తాం. మంచిగా ఇట్లా ముందు గొడుగులాగా ఉంది షేడ్. అండ్ ఇంకేమున్నాయి, ఎప్పుడైనా కావాలి అనుకుంటే, ఎండ తగలాలనుకుంటే ఇట్లా బ్యాక్ అనుకోవచ్చు. ఎండొద్దు, వాన అట్లాంటివి ఏమైనా ఉంటే, వాన వస్తుంటే ఇట్లా ముందుకు అనుకోవచ్చు. అదనమాట సంగతి. బరువు కూడా కొంచెం తక్కువనే ఉంది. మేబీ సింగిల్ హ్యాండ్తో లేపేయచ్చు ఇట్లా. నేనైతే ఇంకా మా బేబీ లేపితే ఎట్లుంటుందో చూడాలి. ఓకే, సో కార్ సీట్ అయితే ఇది ఇంత ఈజీ, జస్ట్ ఫిట్టింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్ ఉంది. సింబా నో సింబా, తమ్ముడికి. ఓకే ఓకే, గుడ్ బాయ్.
ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట. జనరల్గా అయితే మనం బుక్కులు చదువుతాం కదా, అలానే ఇది కూడా చదివి చేసుకోవాలి. బట్ నేను ఎప్పుడు చదవలేదు, ఈరోజు చదివి చేయబోతున్నాను. అది ఎలా ఉండబోతుందో మీకే వదిలేస్తున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో ఒక మంచి మెకానిక్ ఉంది, అది కెమెరా వెనకాల దాచుకుంది. సర్వీస్ లో లేదు, సర్వీస్ డౌన్ అయింది. సో నేనే చేయాలన్నమాట, తప్పదన్నమాట. ఆయన నేను బయటకి ఇచ్చినాక మోయడానికి ప్రిపేర్ చేస్తుండే అవన్నీ, నేను మోస్తున్నా కదా, సర్వీస్ డౌన్ ఉన్నా అందుకే. సో ఎలా అంటే ఇది సైడ్ కి లాక్ ఉంది. సో ఇది లాక్ ని మనము ఇట్లా అంటే కొంచెం లూజ్ అవుతుంది. సో మీకు చూడండి, చూపిస్తాం మళ్ళీ సైడ్ కి. లైక్ దిస్, ఇది బేస్ అన్నమాట. ఓకే, ఇట్లా ఉండాలి బేస్. పర్ఫెక్ట్, ఓకేనా? అది ఓకే. సో ఇది కదా రాడ్, ఈ రాడ్ని ఇచ్చేసుకొని ఇట్లా అనుకోవాలి. ఫస్ట్ అనుకున్నాక నెక్స్ట్ ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి అన్నమాట, బొడుపులు లాగా ఉంటాయి 2. సో ఈ 2 పట్టుకొని మనం పుష్ చేయాలి లోపలికి. కిందకి పెట్టాలని చెప్పలే నేను, ఇట్లా ఉండాలి. ఇది కిందకు ఉండాలి. సో కొంతమంది బిత్రోళ్ళకి తెలియదు. అది నేను జస్ట్ మనం ఇది ఎట్లా పెట్టాలంటే ఇట్లా లోపలికి కొత్తి నూకాలి. ఇంకోసారి లోపలికి కొత్తి నూకాలి. ఇట్లా సీరియస్ గా పనిచేస్తుంటే ఒక బిత్రోడు వస్తాడని చెప్పి, ఇంకో ఈ బిత్రోడే, మా బిత్రోడికి ఆడుకోవాలి. వాడికి పాలిస్తా పాల్దామను. ఓకే, డోంట్ వరీ. ఏ కదలద్దు, గో. సీరియస్లీ ఓకే. సో నేనంటే చాలా ప్రేమ అండి వీడికి, నేను లేకుండా ఒక్క క్షణం ఉండలేడు. ఇది డాగ్స్ ఎవరైనా, మనుషులైనా ఎవరైనా నాతో ఇలానే ఆడుకోవాలని చూస్తుంటారు. సో ఈ జిప్ ఉంది కదా, చూపిరా. ఈ జిప్ వచ్చేసి మంచిగా ఇట్లా టైట్గా పెట్టాలి. సో ఇట్లా మెల్లగా ఫిట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మొత్తం ఫిట్ చేసినాక కవర్స్ కూడా ఇద్దామని చూస్తున్నా, ఎందుకంటే ఎనీవేర్ ఏదైనా స్క్రూ మిస్ అయినా డ్యామేజ్ అయినా వి నెవర్ నో కదా. అందుకనే ఐ వాంట్ టు బి ఆన్ ద సేఫర్ సైడ్. అందుకనే నేను ఇవన్నీ ఇది ఒక్కటి ఇట్లాంటివి ఉంటే తీసేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, టైట్ చేయి. ఓకే, సో సింపుల్ అనమాట, చాలా సింపుల్ గా ఉంది. జస్ట్ ఇక్కడ ఇది పెట్టేసినాక లాక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లాక్ అయింది. సో మనకి తీయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి తీసేయచ్చు. సో తీసి కూడా చూపిస్తాను మీకు. ఇంతే, పెట్టడం కూడా ఇంతే. లాక్ కొంచెం ఇట్లా పీకినా వస్తుంది, అది చాలా స్ట్రాంగ్ ఉంది. సో అందుకని ఇట్లాంటి ప్రిఫర్ చేసిన నేను. అండ్ ఇంకొకటి, ఈ పెద్ద వీల్స్ కూడా పెట్టేద్దాము. సో దట్ ఇట్ వుడ్ బి పెద్ద వీల్స్ ఇంకో ఇట్లా సైడ్ కొన్నా చూడండి. అంతే, మనకి ఏం చేసేది, స్క్రూ డ్రైవర్, పట్కారా, కటింగ్ ప్లేయర్ ఇట్లాంటివి అవసరం లేదు. కొంతమంది బిత్రోళ్ళు అవి కావాలనుకోని తెచ్చుకో అని చెప్తారు. అందులో ఇంకా కొంతమంది తీసుకొచ్చి మరిస్తారు.
అంతే, సింపుల్ గా ఉంది చూసారా. ఇప్పుడు ఇక్కడ లాక్ ఉంది, చూపిస్తాను జర ఎంత సింపుల్ ఉందో చూడండి మీరు. ఇక్కడ పెట్టేసినాక ఇక్కడ లాక్ కూడా ఉంది, మనకి లాక్స్ ఉన్నాయి. అంటే మూవ్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఇట్లా లాక్ చేయడమే. సో మూవ్ అవ్వట్లేదు, ఫ్రంట్ వీల్స్ మాత్రమే లూజ్ ఉంటాయి, బ్యాక్ వీల్స్ అయితే స్టడీగా ఉన్నాయి. సో వన్స్ ఈ లాక్ ఓపెన్ చేస్తే సింబా వింటున్నావారా, ఇట్లా తమ్ముడు నేను ఎక్కించినప్పుడు లాక్ చేయాలి, ఓకేనా? వింటున్నావా మంచిగా, అది గుడ్ బాయ్. దట్స్ ఇట్ అనమాట. లాగా ఉంది ఇది, మనం కొంచెం బ్యాక్ అనుకొని లాక్ చేసుకోవాలి ఇది. ఓకే, లాక్ అయిపోయింది, అంటే స్ట్రైట్ పెట్టలేదు, కొంచెం అటు ఇటుగా అయింది. లాక్ ఇట్లా ఉండాలి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ క్లాస్ప్ లో పెట్టేయగలం. ఇంత సింపుల్ గా అయిపోయింది చూడండి. ఇది అయిపోయినాక దే హ్యావ్ ఎ వారంటీ కార్డ్ హియర్. నెక్స్ట్ సింపుల్ గా జస్ట్ లాక్ సిస్టమ్, ఇది అంతే, పెద్ద ఏం రిస్క్ ఏం లేదు, ఈజీ ప్రాసెస్. అయిపోయింది గైస్, చూసి కదా అంతే. ఇంకొకటి ఏదో మిగిలిపోయింది, కప్ హోల్డర్. కప్ హోల్డర్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ వెళ్ళిపోతుంది సైడ్కి అనమాట. మన కోసం ఇది చిన్న బాటిల్, బేబీస్కి కానీ వాళ్ళకి ఏమైనా కప్స్ ఇట్లా పెట్టుకొని మంచిగా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మంచిగా తినడానికి ఇక్కడ స్నాక్స్ ఏమైనా పెట్టేసి ఉంచవచ్చు అనమాట, వాళ్ళు తింటారు కదా, స్నాక్స్ పెట్టేసి తినుకుంటూ రావచ్చు వాళ్ళు. ఇంకొకటి రకమే. సో మనకి వర్షం పడుతున్నప్పుడు అయితే ఇట్లా ఉండాలంటే, స్నో కానీ ఎప్పుడైనా పడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడడానికి మనం ఇట్లా, ఇందులో హోల్ ఉంది, ఈ హోల్లో నుంచి చూసుకోవచ్చు అనమాట మనకి. ఓకే, సో ఇదన్నమాట. నా బంగారమే ఏం చేస్తున్నావే అని చెప్పేసి ఇట్లా తగ్గి చూడాలన్నమాట అప్పుడప్పుడు. ఓకే, సో మెయిన్ రీజన్ ఇది ఎందుకు తీసుకున్నా అంటే, ఓకే కమింగ్ టు ద సీరియస్ పాయింట్, ఇందులో 6 మోడ్స్ ఉన్నాయి. 6 మోడ్స్ ఏంటంటే, ఇప్పుడు మీ బేబీ నార్మల్ గా కూర్చున్నప్పుడు సీట్ స్ట్రోలర్ పెట్టినప్పుడు ఎట్లుంటది అంటే ఇట్లా 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 ఎట్లుంటది అనమాట, ఇట్లా ఇది 45 degrees యాంగిల్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మెయిన్ థింగ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే, బేబీ నిద్ర వస్తుంది, పడుకోవాలి. సో మీరు పడుకోవడానికి ఇంకో ఇట్లా సెటప్ చేసుకోవచ్చు ఈజీగా. ఇట్లా సెటప్ చేసుకొని బేబీని ఇందులో పడుకోబెట్టచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే మీకు డిస్టర్బెన్స్ ఉండదు, వేరే వాళ్ళ బెడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో, అంటే ఐ మీన్ బయటకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడ మంచిగా పడుకోవచ్చు బేబీ. ఒక ఆల్మోస్ట్ 5 to 6 months వరకు పడుకోవచ్చు ఇందులో. ఓకే, అండ్ ఇంకొకటి, సో మీరు ఇటు తీసుకెళ్ళేటప్పుడు కూడా ఇట్లా వాక్ తీసుకెళ్ళేటప్పుడు ఇట్లా అటు పడుకుంటారు కదా, ఇది తీసేయచ్చు, ఇది తీసి మీ సైడ్ తిప్పుకోవచ్చు తీసి. ఓకే, ఓకే దట్స్ ఇట్. ఇంకా ఇప్పుడు మీరు బేబీని కూడా చూడొచ్చు ఇట్లా మంచిగా, వాడు ఏం చేస్తుండో ఆడిపించచ్చు, హాయ్ చెప్పచ్చు, అట్లా మిమ్మల్ని చూస్తుంటారు. సో వాళ్ళు భయం అనేది ఉండదు అనమాట. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ దీంట్లో. అంటే నార్మల్గా అయితే కొన్ని స్ట్రోలర్స్ ఆపోజిట్ వే ఉంటాయి, వాళ్ళు రోడ్డుని చూస్తారు సో వాళ్ళు భయపడే ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఎందుకంటే అన్ని చూస్తారు. ఇక్కడైతే మిమ్మల్ని చూస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏం భయపడరు, సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఓకే, ఇది ఒకటి. అండ్ ఇప్పుడు దీని సీట్ పైకి లేపాలంటే సింపుల్ థింగ్, జస్ట్ ఇట్లా బ్యాక్ ఒకటి బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి ఇట్లా లేపేసి మళ్ళీ ఇక్కడ కూడా మీ ఫ్రంట్ లో ఉంచుకోవచ్చు. సో ఇదంతా కంప్రెస్ చేయొచ్చు అనమాట, డిపెండింగ్ అపాన్ యువర్ కంఫర్ట్ లెవెల్. అంటే మీరు ఎట్లా ఉండాలి బేబీ అనుకున్న దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇది అడ్జస్ట్మెంట్. సో అంతా ఉంది మోడిఫికేషన్. ఇదైతే ఫైనల్ సెటప్. ఇంకొకటి లాస్ట్ లో ఇంకొకటి ఉంది, ఇదేంటే ఇప్పుడు ఇది స్ట్రోలర్ అనమాట. స్ట్రోలర్ అయిపోయినాక కార్ సీట్. కార్ సీట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ మనం, ఇది వచ్చేసి కార్ సీట్, మనకి కార్ లో పెట్టే సీట్ ఇది. దీనికి ఒక బేస్ ఇస్తారు కార్ లో పెట్టడానికి, బట్ ఇక్కడైతే డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకోవచ్చు అంతే. ఒక బిత్తిరా మాన్యువల్ చూస్తా అనగా నవ్వుతానే ఉంది, వెనకాల ఉంది. సో అట్లా కూడా కాదు, మనకి డైరెక్ట్ ఈజీయెస్ట్ వే. ఎంత సింపుల్ గా చూడండి. మంచిగా ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ లేదు.
ఓకే ప్రస్తుతానికి అయితే పెంచుదాం. ప్రాక్టీస్ లేదు guys. ఈజీ, మోస్ట్ ఈజియెస్ట్. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. బీచ్ కలర్, లైట్ బ్రౌన్, గ్రే కలర్ అండ్ బ్రౌనిష్ కలర్ ఉంది. ఓపెన్ చేయప్పుడు దాన్ని క్రాస్ సీక్వెన్స్ చూద్దాం. అలా పెట్టాలి అందుకే. వావ్! 1 second. టెక్నిక్ తెలీదు, చూస్తా. వాటికైతే ఈజీగా వచ్చింది, ఇది ఎందుకో కొంచెం టఫ్ ఉంది. మాన్యువల్ చూసా, ఇక్కడ ఉందని, ఇక్కడ వెనకాల ఉంది దీని ట్రిక్. ఇట్లా పెట్టి ఒత్తి సింపుల్. సో డాక్టర్ హాస్పిటల్ అయితే బేబీ డెలివర్ చేశాక మనకు బేబీని అందులో పెట్టి మనమే లాక్ చేసి అవన్నీ చూపిస్తారు అనమాట. మనం పెట్టి చేసి సేఫ్ గా ఫీల్ అయితేనే వాళ్ళు ఇంటికి పంపిస్తారు. లేకపోతే మళ్ళీ చెప్తారనమాట ఎట్లా పెట్టాలి ఏంటి అని చెప్పేసి కరెక్ట్ చేయాలి. మనం ముందే ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఈజీగా పెట్టేసుకొని తీసుకొచ్చేయాలి బేబీని. ఓకే, చెప్పేది సీట్ బెల్ట్ ఎట్లా పెట్టాలని, స్ట్రాలర్ ఎట్లా సెటప్ చేయాలని చెప్పారు. స్ట్రాలర్ కాదు, సీట్ బెల్ట్. ఇక్కడ ఉంది సీట్ బెల్ట్. ఇది సీట్ బెల్ట్ పెట్టడం రావాలన్నమాట. చింటూ చూపిస్తారు, ఇంకా చింటూ సక్సెస్ఫుల్ గా పెడితేనే బేబీకి ఇస్తారు. ఇక ఇదన్నమాట, ఇట్లా బేబీకి ఇలా ఓవరాల్ గా అయితే ఇప్పటివరకు అయితే బాగుంది. వన్స్ ఇది బయటకు వెళ్ళి నడిపిస్తుంటే ఏమన్నా అటు ఇటు ఉంటే లేకపోతే బాగుందో లేదో మళ్ళీ ఒక వీడియోలో చెప్తా, షార్ట్ వీడియోలో. ఇంకొక మెయిన్ థింగ్ మర్చిపోయినా చెప్పడము, మా అత్తమ్మకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఏంటంటే కార్ ఉంటేనే పిల్లల్ని ఇస్తారా, ఇంటికి పంపిస్తారా అని. కార్ ఉన్నా లేకున్నా మీరైతే కార్ సీట్ కొనుక్కోవాలి కెనడాలో. సో కార్ ఉన్నా లేకున్నా కార్ సీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు బేబీని ఇంటికి తీసుకెళ్ళాలంటే ఊబర్ బుక్ చేసుకుంటారు. ఊబర్ లా కూడా మనకు కార్ సీట్ కావాల్సిందే, న్యూ బోర్న్ బేబీస్ కి మాత్రం. ఎక్కించుకోరు వాళ్ళు, లేకపోతే ఎక్కించుకోరు. సో వితౌట్ కార్ ఉన్నా లేకుండా ఇదైతే మనకి కంపల్సరీ తీసుకోవాలి. ఈ వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ గుద్ది పడేయండి. ఓకే, బాయ్.